ఓం శ్రీమాత్రే నమః. తులా రాశి వారికి జూలై 28, 29 తేదీల్లో జరగబోయేది ఇదే. తులా రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులా రాశి వారికి జూలై 28, 29 తేదీల్లో గురువు 9వ స్థానంలోకి మారబోతున్నారు. ఈ సమయంలో వీరికి అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో కలిసి రాబోతున్నాయి. అలాగే ఈ సమయంలో మీకు ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఊహించని మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది. కొత్త ఆలోచనలు వీరు చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అనేది ఉంటుంది. మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఒడిదొడుకులు అనేవి అధికంగా ఉంటాయి. జీవితంలో కష్టపడాలి, డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు. వీరికి ఏది నచ్చితే మాత్రం అది మాత్రమే చేస్తారు. నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. వీరు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు చెప్పేవారంటే వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు, బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. కుటుంబం కోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు. వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టం కోసమే వీరు పుట్టారా అన్నట్టు ఉంటుంది వీరి జీవితం. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ వారు ఎవరికీ చెప్పుకోరు. వీరు రహస్య స్వభావులు. వీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే చాలు దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా ఆ మాట వీరు నిలబెట్టుకుంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. తొందరపడి వీరు నిర్ణయాలు తీసుకోరు. వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా మోసపోతూ ఉంటారు. వారి వల్ల అయితే ఎన్నో ఇబ్బందులు వీరు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎదుటి వారిని నమ్మి ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు
దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరికి దైవం యొక్క తోడు అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు కార్యదక్షతను కలిగి ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి జూలై 28, 29 తేదీల్లో అయితే గురువు 9వ స్థానంలో మారబోతున్నారు. ఈ సమయంలో మీరు చేపట్టిన పనుల్లో అయితే విజయాలను చూస్తారు. ఈ సమయంలో అయితే మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. మీకు ఈ సమయంలో పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది. మీ జీవితం కొత్త మలుపులు రాబోతున్నాయి. ఈ తులారాశి వారికి మాత్రం ఊహించని అదృష్ట మార్గాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. వీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న సమయం ఈ సమయంలో రాబోతుంది. అయితే ఈ సమయంలో మీకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు కూడా వసూలు చేస్తారు. ఒక వ్యక్తి మాత్రం మీ జీవితాన్ని మార్చబోతుంది. ఎందుకంటే వారు చెప్పే మాటలు మీకు మంచి స్ఫూర్తిని ఇవ్వబోతున్నాయి. అది మీరు వ్యాపారంలో ఉద్యోగంలో కావచ్చు. అయితే ఒక వ్యక్తి మాటల వల్ల మీరైతే మంచి విషయాలను అయితే ఈ సమయంలో నేర్చుకుంటారు. ఈ సమయంలో శత్రువులపై విజయం మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీకు ఊహించని విధంగా ఒక స్త్రీ సహాయం చేయబోతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి యొక్క కళ నెరవేరబోతుంది. ఈ సమయంలో అయితే ఈ తులారాశి వ్యక్తులు విడిపోవాలి అనుకున్న భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం అయినా సఫలీకృతం అవుతుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే అధిక లాభాలు చూస్తారు. పాత స్నేహితులను కూడా మీరు కలుసుకుంటారు. ఈ సమయంలో శ్రమ అధికంగా ఉండబోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. వ్యవసాయదారులకు కూడా ఇది చాలా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వారికి మాత్రం జూలై 28, 29 తేదీలో ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు చెప్పబోతున్నారు. వారెవరో కాదు, మీ చుట్టుపక్కల్లో ఉండొచ్చు, లేదా మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు. వారెవరో కానీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారిని మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు. వారి వల్ల మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. వారి వల్ల మీ యొక్క తలరాత అయితే మారుతుంది. ఈ సమయం అయితే మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఖచ్చితంగా వివాహం అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అటువంటి వ్యక్తులు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.